నాకున్న అవగాహన మేరకు అన్ని ట్యాక్సులు రద్దయిపోయి రెండే ట్యాక్సులు ఉంటాయి దేశంలో. ఒకటి జిఎస్టీ ఉంటుంది అధ్యక్ష, రెండవది బీటీటీ ఉంటుంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. అక్కడ ఎవడు తప్పించుకోలేడు. ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ వైపు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ వైపు, క్యాష్లెస్ వైపు ఎందుకు అమ్మంటున్నారంటే క్యాష్ ఎక్కువగా అందుబాటులో ఉంటే మళ్ళీ హోర్డింగ్ చేస్తారు కాబట్టి, మళ్ళీ తప్పించుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఆ సిస్టంలో వచ్చినప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెడితే ఎవ్వరు కూడా ట్యాక్స్ నుంచి తప్పించుకోలేరు. ఎవరైతే ట్యాక్స్ కట్టవలసిన అక్కర్లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ యాన్యువల్ రిటర్న్స్ ఇప్పుడు ఫైల్ చేయాలి. చేస్తే ఏమవుతుంది, వారికి ఎంత పంట పండింది, ఎన్నిసార్లు చెక్కులు వేసినారు బ్యాంకులో, వారి యొక్క క్రెడిట్ హిస్టరీ బిల్డ్ అవుతుంది. అది వారికే మంచిది, రైతుకే మంచిది. నాకు వ్యాసంగలు ఎంత వేసినా, వానకాలం పంటలు ఎంత వేసినా, ఇంకో టైం ఎంత వేసినా బాజాప్తా ఉంటాను, ఇక బేజాప్తా ఉంటాను, నేను భయపడే అక్కడ ఉండదు. మల్టీ స్టేజ్ మీద పెట్టే వరకు ఏమైందంటే ఎక్కడనో ఒక మనిషి దొరుకుతాడు. అల్టిమేట్గా ఎవరు కూడా నల్ల డబ్బు కలిగి ఉండకపోతే నల్ల ఆలోచనలు మాయమవుతాయి. తప్పకుండా మంచి సొసైటీ వస్తుంది.